తమ తరపున అగ్రనేతల్ని తీసుకొచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. ఇప్పటికే దాదాపుగా ఈ ప్రచారంలో గ్రామాలు తిరుగుతూ, పట్టణాలు తిరుగుతూ, వాడవాడ తిరుగుతూ, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. మరి అదే విధంగా ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయి ఏర్పడుతున్నారు. ప్రధానంగా తీసుకున్నట్టయితే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలను అనుకుని ఉంటుంది ఈ ఎర్రపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్. ఈ రెండు నియోజకవర్గాలు రెండు కూడా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రదేశాల్లో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర పారామెడిక్ బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్, స్థానిక పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక గంటల్లో జరగనున్నటువంటి పోలింగ్ ప్రక్రియ ఏదైతుందో ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లుండి 13 తారీఖున ఉదయం నుండి ఈ పోలింగ్ 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతున్నాయో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ కి సంబంధించి కొంత సమయం అయితే కేటాయించారు. ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి 6 వరకు కొన్ని చోట్ల ఇలా ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతున్నా ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం పోలింగ్ కూడా తగ్గించినటువంటి పరిస్థితి. అయితే జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తో పాటు ఇటు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తీసుకున్నట్టు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఒకటే ఈవీఎం అభ్యర్థుల సంఖ్య మంది మాత్రమే ఒకే ఇక్కడ ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నట్లుగా అధికారులు చెప్తారు. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కూడా రేపు జరగబోయే ఉదయం నుంచి జరగబోయే అంటే ఎన్నికల సిబ్బందికి సంబంధించినటువంటి సామాగ్రి, ఈఎంలు, అదేవిధంగా ఎన్నికల సిబ్బంది రేపు ఉదయం నుంచి ప్రారంభం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.